నేను ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసేవాడిని. అనేకమైన దేవుళ్ళు ఉండేవాళ్ళు మాకు. ప్రతి దేవుని దగ్గర దీపం వెలిగిస్తూ సాయంత్రాలు ఎవరు నిజమైన దేవుడు అని ఒక ప్రశ్న ఎప్పుడు ఆవిడని వేధిస్తూ ఉండేది. ఆవిడికి ఆశ ఏంటంటే దేవుడు ఒక్కడే కదా, ఎవరు నిజమైన దేవుడు అని ఆమెకున్న ఆలోచనను బట్టి యేసు ప్రభు తాను ఆమెకి ఏం చేశాడో తెలుసా? కనపరుచుకున్నాడు. ఆమె చెప్పింది సాక్ష్యం. యేసు ప్రభు, నాకెవరూ సువార్త ప్రకటించలేదండి, యేసు ప్రభువే నీ ప్రశ్నకి సమాధానం నేనే అని ఆయన తను బయలుపరుచుకున్నప్పుడు ఆమె ఆ సాక్ష్యం కలిగి ఉంది. భాషల్లో మాట్లాడుతూ ఉండేది. అట ముందులో భాషలు వచ్చేస్తూ ఉండే. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను నింపుతున్నప్పుడు భాషలు వస్తే అదేం చేసేదంటే ఆపేసుకునేదట. ఆవిడ చెప్తుందమ్మా, దేవుడు నీకు తన యొక్క శక్తిని ఇచ్చాడు, నువ్వు మాట్లాడమని. కాబట్టి యేసు ప్రభువుని వీళ్ళు అనుభవించారు, యేసు ప్రభువుతో వీళ్ళు గడిపారు. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు చెప్పేది రైట్. చాలా మందికి యేసు ప్రభువుతో అనుభవం ఉండదు. ఏదో 4 వాక్య ముక్కలు పట్టుకొని ప్రార్థన చేసుకొని బ్రతుకు వెళ్ళబుచ్చుకుంటారు. కానీ ఈరోజు యేసు ప్రభు నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇలాగ నడిపించాడు అని చెప్పుకునే ఒక అనుభవం ఉండదు. అదవుతుందా? సాక్ష్యము అంటే దేవునితో నీకున్న అనుబంధాన్ని చెప్పాల. బైబిల్లో ముక్కలు తీసుకొచ్చి ఒక ప్రసంగంగా తయారు చేసుకొని మాట్లాడటం కాదు. ప్రతిసారి నేను చెప్తున్నాను, నువ్వు దేవుని గురించి అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీ ఎడల వ్యక్తిగతంగా ఎటువంటి అనుభవాల్లోకి నడిపించాడో, ఏ అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావో చెప్పగలిగి ఉండాల. అది చెప్పలేనప్పుడు అది సరైన నడిపింపు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2వ వచనంలో, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. బైబిల్లో ముక్కలు అప్పచెప్పడం కాదు మనకు కావాల్సింది, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇది పొందుకున్నానయ్యా, ఈ అనుభవాన్ని పొందుకున్నాను, ఈయనే నిజమైన దేవుడు, నిత్య జీవం కలిగిన వాడు, ఆది నుంచి ఈయనే ఉన్నాడు, దీన్ని మేము కనుగొన్నాం. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మీకు చెప్పట్లేదు, మాకు వ్యక్తిగతంగా దేవునితో ఒక అనుభవం ఉందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. అలాగా వ్యక్తిగతమైన సాక్ష్యము కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. 4 ముక్కలు బైబిల్లో వివరించటం కాదు, నీ ఎడల దేవుడు ఏ విధంగా నిన్ను నడిపించాడో చెప్పే ఒక అనుభవము నీకు ఉండాలి. సాక్ష్యం ఇచ్చే ఒక అనుభవం ఉండాలి. సర్వ సృష్టికి వెళ్ళి నాకు సాక్షులే ఉండు అని ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఇది. సాక్ష్యము అంటే అర్థం ఏంటో తెలుసా? ద ఎక్స్పీరియన్స్, ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్. యేసు ప్రభుతో వ్యక్తిగత అనుభవం నువ్వు కలిగి ఉన్నదాన్ని సాక్ష్యం అంటారు. నువ్వు ఎలాంటి అనుభవం పొందుకున్నావో అనుభవాన్ని అవి చెప్పినప్పుడే మనుషులు మారుతారు. బైబిల్లో ముక్కలు చెప్పడం కాదు, వాక్యంలో ఉన్న ముక్కలు కాదు చెప్పడం. నువ్వు ఏం చెప్పాలి? దేవుడు నీ ఎలా కనుగొన్నావు,
ఏ విధముగా నువ్వు ఆయన తెలుసుకున్నావు? ఆ రోజుల్లో మెస్సయ్య వస్తాడని ఇశ్రాయేల్ దేశంలో ప్రాంతాల్లో, యూద ప్రాంతాల్లో మనుషులు ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని. ఇంకా చాలా మంది యూదులు ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన ఆయన దేవునిగా ఇంకా అంగీకరించట్లేదు చాలా మంది, ఎక్కువ శాతం. కానీ వీళ్ళు ఆ అనుభవాన్ని పొందుకున్నారు, అద్భుతంగా అనుభవాన్ని పొందుకున్నారు. వాక్యంలో ఉంది, నేను ఎవరిని కరుణింతునో వాళ్ళని కరుణింతును అన్నాడు. అలాగా నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి పలానా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, ఆ తమ్ముడు గురించి మాట్లాడుతున్నాడు. పాప వాడి పరిస్థితి బాగలేదురా అంటే, దేవుడు ఎవరిని కరుణించాలో వాళ్ళని కరుణిస్తాడు, ఎవరికి సహాయం చేయాలనుకుంటాడో ఆయనకి సహాయం చేస్తాడు. అందరికీ చేయడైన, అందరికీ చెయ్యాలని ఆశ ఉన్నా పొందుకునే అర్హత అందరికీ ఉండదు. యేసు ప్రభు ఎవరి బడి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడైనా, నీకు ఆశ ఉంటే నీ దగ్గరికి వస్తాడు. అయ్యి బాబు యేసు ప్రభుని నమ్ముకోండి నువ్వు నరకాన్ని పోతావని ఎవరిని బతిమాలి నువ్వు చెప్పకల్లా, ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పాలో నిన్ను నడిపిస్తాడు. నా 20 సంవత్సరాల అనుభవంలో నేను చూశాను. ఎక్కడ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అంగీకరిస్తారో, ఆసక్తి చూపిస్తారో, అప్పుడు నాకు ఏమర్థం వద్దంటే దేవుని యొక్క కృప వాళ్ళ మీద ఉందని నాకు అర్థమవుతుంది. సారేపతి గ్రామంలో ఒక పేద విధవరాలు ఉంటే పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ సద్దుకేయులతోనూ దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అంతమంది సారేపతి గ్రామంలో ఉంటే ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దేవుడు? ఇది మీకు అర్థం అవ్వాలి. దేవుడు ఒక వ్యక్తుల మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎవరిని కరుణించాలని కరుణిస్తాడు. ఇంకో దగ్గర యేసు ప్రభు స్వయాన తను చెప్తున్నాడు. ఆయన అంతమంది కుష్ఠరోగులు ఉండగా అందరూ ఏమవలేదు, బాగుపడలేదు. నయమానకుడే బాగుపడ్డాడు. ఇందాక నా ఫ్రెండ్ తో మాట్లాడాను, అన్నా వాళ్ళ గురించి ప్రార్థన చేయన్నా. నేను చెప్పింది ఏంటంటే, ఒరే మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుని పాత్ర నువ్వు నేను పోషించకూడదు. దట్స్ ఇట్. మనం ప్రార్థన మాత్రం చేస్తాము, ఆయన కరుణించాలి, ఆయన కృప చూపించాలి. నువ్వు కృప చూపించాలని మనం చెప్పడానికి సరిపోం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకోరు. కొంతమంది ఈ రోజుల్లో ఎలాగున్నారంటే మన మీద పెడతారు భారం, మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు పడుకుంటారు. చాలా మంది అంతే. ఒక అమ్మాయికి అప్పులు ఉన్నాయండి నాకు వాట్సాప్ లో పెట్టింది. నేను ఖమ్మం దగ్గరికి వెళ్తే, తాళ్ళగూడెం అనే ప్రాంతము, ఖమ్మానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళ్ళగూడెం వెళ్తే అక్కడ ఆ రోజు వాక్యం అది చెప్పిన తర్వాత, మాకెంత ఉన్నాయండి అయ్య గారు ప్రార్థన చేయండి అంటే, ఆ అమ్మాయికి నేను మొదట చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు రక్షణ అనుభవంలోకి రావాలి, దేవుని దగ్గరికి కనిపెట్టన్నాను. అది ముందే చెప్పాను అమ్మాయికి. మా అప్పులన్నీ తీరిపోవాలండి, పరిచర్యకి మేము ఉపయోగకరంగా ఉండాలండి, మా నాన్నకి మంచి పని దొరకాలండి, ఇవన్నీ చెప్తుంది నాకు. అన్ని చేద్దామమ్మా, మొదట నీవు దేవునికి ఏం చేయాలా, ఆయనతో వ్యక్తిగత అనుభవం పొందుకో. గుర్తుపెట్టుకోండి, దేవునితో నువ్వు వ్యక్తిగత అనుభవంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఉంటది. ఏదో విధంగా సరే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను అభివృద్ధి చేయటం చేస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి పెట్టలేదు నాకు, నీ అప్పులు ఎంత ఉన్నాయో క్లియర్ గా నాకు రాసి పెట్టు, ఎందువలన అప్పు అయిందో చెప్పు అంటే కూడా చెప్పలేదు. రోజు వాట్సాప్ లో నా పోస్ట్లు అవి చూస్తూ ఉంటది.
కారణం ఏంటంటే సరిచేసుకొని నిజముగా దేవుణ్ణి వెంబడించే ఒక అనుభవం 190 మంది పైన లేనే లేదు. అందుకే దేవుడు ఆశించిన రీతిలో వాళ్ళ జీవితాల్లో ఉండవు. ఆ తమ్ముడు గురించి నేను 2-3 సంవత్సరాల క్రితం నుంచి చెప్తానే ఉన్నాను. ఆర్థిక పరమైన ఇబ్బందులుండి భార్యకు ఉద్యోగం పోయింది, కూతురుకు ఉద్యోగం లేదు. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ అది చేసినప్పుడు మొత్తం మొదలెట్టాడు. భార్య ప్రార్థన చేయమన్నాడు, చేసాం, ఉద్యోగం వచ్చింది. కూతురికి ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది. తర్వాత మనిషి లేడు. కనపడినప్పుడు మాత్రం ఏమంటాడంటే, అన్నా వస్తానన్నా అంటాడంతే, వస్తానన్నా అంటాడంతే. అర్థమవుతుందా? ఆసక్తి లేని వాళ్ళని దేవుడు దర్శించలేడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు మంచాన్ని పట్టేశాడు. నాకన్నా చిన్నడు, లేవలేని స్థితి. ఒక వ్యక్తి ఉండి అన్ని చేస్తేనే కానీ అవ్వలేని జీవోత్సవంలో పడిపోయి ఉన్నాడు అంతే. కొంతమంది జీవితాలను మనం ఏం చేయలేం. గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ దేవుని ఎడల, ఆత్మల ఎడల ఆ భారం కలిగి ఉండకుండా స్వార్థపూరితంగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నేను పట్టించుకోడు. అవసరం లేదు ఆయనకి. నేను ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ వెళ్ళినప్పుడు సేవకుల మధ్య ఇదే మాట చెప్తాను. ఫస్ట్ చెప్పమనేది పరిశుద్ధాత్మ దేవుడు. నేను అందరి గురించి మీటింగ్ పెట్టించలేదు. కొంతమంది ఉన్నారు ఆసక్తి కలిగిన వాళ్ళ గురించి చెప్పే ముఖం మీద చెప్పండి. ఇది అందరి గురించి కాదు నాయనా, అందరి గురించి, కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళ గురించి అని చెప్తా. బలమైన దేవుని సన్నిధిలో వాళ్ళు అనిపించారు. చెప్పుకోండి, వ్యాపారం చెయ్యొద్దు, పరిచయం వ్యాపారం చేయొద్దు. ఏటీ కొట్టు పెట్టుకోండి, అంతేగాని ఈ నడ్డెట్టుకొని వ్యాపారాలు చేయొద్దు అని చెప్పి. నీకు ఆసక్తి ఉంటే ఇక్కడ యోహాను చెప్పిన అనుభవం నీకు ఉంటది. యోహాను చెప్తున్నాడు, మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది దేవునితో. ఆ నిత్య జీవాన్ని మేము అనుభవించాము, దాని గురించి సాక్ష్యం ఇచ్చడానికి మేము వచ్చామని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున సాక్ష్యం లేని వ్యక్తులుగా, అనువులేని వ్యక్తులుగా చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. అందుకే ప్రాబ్లం ఏంటో తెలుసా? నడిపించే వాళ్ళు మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ వీటి గురించి వాళ్ళకి చెప్పరు. నేను వెళ్ళిన ప్రతి ప్రాంతంలోని నడిపించేవాడు ఫారెన్ ఫండ్తో, మొన్న ఇటీవల వెళ్ళినప్పుడు మాకు 10 సంఘాలు ఉన్నాయండి అని చెప్తున్నాడు. ఫారెన్ నుంచి ఏమవుతుందట, డబ్బు వస్తుంది కాబట్టి 10 సంఘాలను ఏం చేస్తాడు, మెయింటైన్ చేస్తా ఉంటాడు. ఎవ్వరికి ఆసక్తి లేదు, ఎవ్వరికి దేవునితో వ్యక్తిగత అనుభవం లేనే లేదు. కాబట్టి యోహాను మాట్లాడే మాటను గ్రహించాల. నిదానించి మేము చూసామంటున్నాడు. 1-2 వచనాలు చదివినప్పుడు మేము ఆయన ఏం చేసాము, ఏదో గుడ్డిగా ఆయన ఏం వెంబడించలేదు. పోయి చాలా కాలం ఏం చేశారనమాట, ఈయన వీళ్ళ గమనించారు, నిదానించి చూశారంటే అర్థం ఏంటి? ఈయన సరిగా ఉన్నాడా లేదా, సరైన ఈయనైనా మెస్సియా, ఈయనైనా దేవకుమారుడు అని నిదానించి. తర్వాత ఏమంటాడు, ఇంకో మాట, అద్భుతమైన మాట, మేము కనుగొన్నాం అంటాడు. కనుగొన్నామంటే అర్థం ఏంటి? ఎతుకుతున్నారు అంటే వాళ్ళ ఏముందనమాట, దేవుని యందు ఆసక్తి కలిగిన. దేవుని యందు ఆసక్తి లేకపోతే దేవుడేం పట్టించుకోడు. అందుకే చూడండి, అనేక మరణాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని ఎరగిన వారు భయంకరమైన మరణాలను పొందటం, నాశనం అయిపోవడం చూస్తూ ఉంటాం.
నువ్వు దేవుని కృపలో ఉన్నావని ఎలా తెలుస్తుందంటే, నీకు వచ్చిన ప్రమాదం నుంచి, నీకు వచ్చిన ఉపద్రవం నుంచి నువ్వు తప్పింపబడుతున్నావు అంటే యూఆర్ అండర్ హిస్ గ్రేస్. దేవుని యొక్క కృపలో ఇందాక అదే చెప్పాను, దేవుని కృప మన మీద ఉండబట్టి, మన గొప్పతనాన్ని బట్టి కాదురా, తల్లిదండ్రుల ప్రార్థన, వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఆయన కృపలో మనం ఉన్నాం. లోతు రక్షింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? లోతు రక్షింపబడడానికి ఒకే కారణము అబ్రహాముకున్న దేవుని యందు కలిగిన విశ్వాసం, భయభక్తులను బట్టి. నీవు విశ్వాసముతో ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ తోటి వారిని రక్షిస్తాడు ఆయన. నీ రక్త సంబంధికుల్ని, నీ కుటుంబీకుల్ని ఆయన చేరదీస్తాడు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏదో యేసు ప్రభువును వెంబడించడం అంటే 4 పాటలు పాడడం కాదు, ప్రార్థన చేయడం కాదు, రోజు ప్రార్థనకి అటెండ్ అవ్వడం కూడా కాదు. యు మస్ట్ టెల్ లైక్ జాన్, యోహాను వలె చెప్పగలిగి ఉండాలి. ఏమని చెప్పగలిగి ఉండాలా? నేను కనుగొన్నాను, యేసుని కనుగొన్నాను, నిత్య జీవాన్ని కనుగొన్నాను, నిదానించి చూశాను ఆయన్ని, మాకు ఆయనతో వ్యక్తిగత అనుభవం ఉంది అని చెప్పేలాగా ఉండాలి. ఈ రోజుల్లో అలా చెప్పేవాళ్ళు కనబడతలేదు. జస్ట్ దే ఆర్ షేరింగ్ ద వర్డ్. ఆ వాక్యం తీసుకొని ఒక పారాగ్రాఫ్ ఏదో తీసుకుంటాడు, కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది కదా, అకార పెట్టిక, ఈ అకార పట్టుకోటిని కొన్ని పుస్తకాలు తిరిగేసేటప్పటికి ఒక సేవకుడు చెప్తున్నాడు, నేనండి 50 పుస్తకాలు రెఫరెన్సులు తీస్తానండి అంటాడు. అది దట్ ఈస్ దేర్ స్టాండర్డ్. దేవుని దగ్గర కనిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఆ వాక్యపు లోతుల్లో విషయాల్ని అనుభవపూర్వకంగా చెప్పలేని ఒక స్థితి. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం చెప్పేటప్పుడు యోహాన్ లాగా నువ్వేం చెప్పాలి? ఆయనతో నాకేముంది? వ్యక్తిగత జాగ్రత్త. సాక్ష్యాలు లేనటువంటి సావకులది గమనించండి, 99% లేదు. దే డోంట్ హ్యావ్ సాల్వేషన్ టెస్టిమనీ. రక్షణతో కూడిన ఎట్లాగా దేవుడు వాళ్ళని మార్చాడో ఆ అనుభవం కలిగిన సాక్ష్యం మనకు కనబడతలేదు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నీవు నీకు దేవునితో వ్యక్తిగత అనుభవం ఉందా? ఆయనతో ముచ్చటించే ఒక అనుభవం నీకుందా? ఆయన నిన్ను ఉపయోగించుకోవడానికి సాధనంగా ఎన్నుకున్నాడని, ఏ పనికైతే ఎన్నుకున్నాడో అది నీ క్లియర్ గా తెలియజెప్పిన ఒక అనుభవం ఉందో, ఉన్నప్పుడు మాత్రమే నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేయటం మొదలు పెడతాడు. మేము సాక్ష్యం చెప్తున్నాం అన్నాడు ఆయన. సాక్ష్యం అంటే ఏడో తెలుసా? ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకోవడమే. అది నువ్వు చెప్పాలా, అంతేగాని బైబిల్లో ముక్కలన్నీ ఏరిసి అబ్రహాం గురించి, ఆటల గురించి, వీటి గురించి చదివితే అందరూ చెప్తారు, కానీ నువ్వు ప్రాముఖ్యంగా చెప్పకూడదని కాదు నా ఉద్దేశము. చెప్పినప్పుడు అందులో నీ అనుభవాలు కూడా జోడించి చెప్పగలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.